మనము చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే నరపుత్రుడా కదా. యేసు ప్రభు వారికి కూడా ఏముంటుందంటే మనిషి కుమారుడు అని ఉంది. నరపుత్రుడికి మనిషి కుమారుడికి పెద్ద తేడేం లేదు. మనిషి కుమారుడు అంటే మానవుని యొక్క కుమారుడు. నరపుత్రుడా నరుని కుమారుడు కదా. యేసు ప్రభుకు ఉన్నటువంటి పేరే ఏ స్కేల్కు కూడా పెట్టబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు చెప్తున్నాడు, దాని కంటిన్యూషన్ చదువు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. అది ఇప్పుడు మనము మొదటి మాట ఏంటి? యేసు ప్రభుకు ఉన్నటువంటి పేరే